ఏంది వాట్ ఈస్ యువర్ ఐడియా? ఎవరిని బ్లఫ్ చేస్తూ? చంద్రబాబు నాయుడు అంత డర్టీయెస్ట్ పాలిటిషియన్ ఈ దేశంలో ఎవరు లేడు. డెఫినెట్గా చెప్తున్నాను ఇది మాట. ఏం మాట్లాడతారండి? ఏం చేస్తావు నువ్వు నవీన్ పట్నాయక్ ఎందుకు కలిసినావు? నువ్వు మళ్ళీ ఎందుకు కలిసినావు? ఎందుకు నీకేం అవసరం? నాకు అర్థం కాదు. నీ ఇష్టమా నువ్వు మాట్లాడే సొల్లు పురాణం? 4 ఏళ్ళు మోడీ సంఖ నాకుతావు, మోడీ సంఖలో కూర్చుంటావు మోడీ ఒళ్ళో. అప్పుడు అందరం నువ్వు చెప్తే మోడీకి డబ్బా కొట్టాలి మేము. ఫైన్ మార్నింగ్ నీకు ఏదో ఉల్టా అవుతుంది. నువ్వు కాంగ్రెస్ రాహుల్ గాంధీ సంఖ నాకుతావు, మళ్ళీ మేమంతా కాంగ్రెస్ మరి రావన్నా అంటే ఏంది? నాకు అర్థం కాదు. నువ్వు మాట్లాడే అర్థం ఉందా నీకు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకి చేతులు ఎత్తి మొక్కాలి. ఈ డర్టీ పొలిటికల్ లీడర్ ఎట్లా భరిస్తున్నారు వాళ్ళు. ఎన్ని పచ్చబద్దాలు మాట్లాడుతున్నారండి. సిగ్గు కూడా పడాలా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. కనీసం లజ్జా సిగ్గు అనేది ఉండాలి మనిషికి. ఏం మాట్లాడుతున్నది? ఎస్, ఈ షుడ్ ఫీల్ అషేమ్డ్. ఐఎమ్ సారీ. ఎందుకంటే హోదా వస్తే ఏమొస్తుంది? ప్రత్యేక హోదా వస్తే అవసరమే లేదు అని ఎవడు వాదించడండి? ఈ మనిషే కదా వాదించండి. ఈ మనిషి ఏం మాట్లాడండి? నేను స్వయంగా విన్న టీవీలో రాహుల్ గాంధీ వస్తున్నాడు విజయవాడకి ఏదో ప్రోగ్రాంలు అంటే ఏమి ఇంకెందుకు బతికినామని చూసిపోవడానికి వస్తుండా? ఎందుకు వస్తుండు? ఏం ముఖం పెట్టుకొని వస్తుండు రాహుల్ గాంధీ అని మాట్లాడతారు. ఇప్పుడు నిన్న నరేంద్ర మోడీ వస్తాడంటే ఏం ముఖం పెట్టుకొని వస్తాడు? అసలు నీదేం ముఖం నాకు అర్థం కాదు. నువ్వు ఏం ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీని వ్యతిరేకించావు? ఏం ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీ నువ్వు ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తున్నావు? నీకు పాలసీ, ఓ పద్ధతి, ఓ కన్సిస్టెన్సీ ఉందా నీకు?